ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ముందుగా 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచిన ఏకైక టీం భారతే ఇప్పటి వరకు. ఇంకా తర్వాత హోస్ట్ చేసినటువంటి మొట్టమొదటి టీం కూడా ఇండియానే. హోస్ట్ చేసి కప్పుని గెలవడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. అది కూడా ఫస్ట్ టైం అయితే జరిగింది. అలాగే డిపెండ్ చేసుకోవడంలో కూడా ఇంతవరకు కప్పుని ఎవరు డిపెండ్ చేసుకొని గెలవలేదు. అది కూడా ఇండియా అయితే గెలిచి చూపించింది. ఇంకా చాలా రికార్డులు అయితే బద్దలయ్యాయి. అవన్నీ కూడా ఎట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీ అందరి సపోర్టు కావాలి. జీబీబీ క్రికెట్ వాళ్ళు ఎలాగైతే మీకు సమాచారం అందిస్తున్నారో అలాంటి సమాచారం అందిస్తానా లేదా ఎట్లా అన్నది అంతా కూడా మీ పైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగేదాన్ని బట్టి నేను కూడా వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. లేట్ లేకుండా అందరూ లైక్ కొట్టేసి వీడియోలోకి వెళ్ళిపోతాం. రండి. భారత్ గెలిచింది. ఎంతో ఎక్సైటింగ్గా ఉంది. మ్యాచ్ చూశాను రాత్రి. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి పిచ్చ కొట్టుడు కొట్టారు. ఎలా గెలిచామో తెలుసా? ఎవరెవరు గెలుపుకి సహాయం చేశారో తెలుసా? ఎవరెవరు ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చి మనలందరినీ మెప్పించారో తెలుసా? మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరూ కూడా లైక్ కొట్టేసేయండి. ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ముందుగా నరేంద్ర మోడీ స్టేడియంలో భయం పట్టుకున్నది చాలామందికి, భారత అభిమానులకి. ఈ స్టేడియంలో మనం గెలవట్లేదు అనే ఒక ఉద్దేశంతో సో దాన్ని అయితే బ్రేక్ చేసేసారు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ అయితే మొదలైంది. టాస్ ఓడిపోయారు. అయినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ అయితే మాకు ముందే బ్యాటింగే కావాలి, సో మా టాస్ ఓడిపోయినా కూడా మేము బ్యాటింగే చేయాలనుకున్నాం కాబట్టి మాకు బ్యాటింగే వచ్చింది, నో వరీ అనేసి అయితే చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడు. ఆ తర్వాత మన అభిషేక్ శర్మ అలాగే సంజు సామ్సన్ అయితే క్రీజ్లోకి వచ్చేశారు. మొదటి ఓవర్లో అయితే కొంచెం ఆచితూచి ఆడుతూ సంజు సామ్సన్ 4 అయితే కొట్టాడు. మొత్తానికి 6 పరుగులు అయితే వచ్చాయి. ఇంకా సెకండ్ ఓవర్ వచ్చేసరికి అభిషేక్ శర్మ స్ట్రైక్లో ఉన్నాడు. తనకి బౌలింగ్కి ఆఫ్ స్పిన్నర్ అయినటువంటి గ్లెన్ ఫిలిప్ని అయితే తీసుకొచ్చాడు శాంట్నరు. ఇంకా అభిషేక్ శర్మ అయితే ఎటువంటి మిస్టేక్ చేయలేదు, పెద్ద షాట్లకు వెళ్ళలేదు. సింగిల్గానే ఆడుతూ 2వ ఓవర్ను కూడా పూర్తి చేశారు. బాల్ టు రన్ అయితే ఆడారు. ఆ తర్వాత 3వ ఓవర్ నుంచి కోత మొదలైంది. సంజు సామ్సన్ అందుకున్నాడు, ఊపేశాడు. 3వ ఓవర్ నుంచి సంజు సామ్సనే కాదు అభిషేక్ శర్మ కూడా ఊపేశాడు అని చెప్పొచ్చు. పవర్ ప్లేలోనే 2 ఓవర్లకు 12 రన్లు 13 రన్లే కొట్టిన టీమిండియా ఓపెనర్లు ఇద్దరు ఆ తర్వాత 4 ఓవర్లలో 90 పరుగులు పైకి తీసుకెళ్ళిపోయారు. 6 ఓవర్లలోనే 90 పరుగు పైన అయితే కొట్టేశారు. ఇంకా తర్వాత రచ్చ మామూలుగా లేదు. అభిషేక్ శర్మ అయితే 18 బంతుల్లోనే 50 పరుగులను అయితే పూర్తి చేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత 50 పరుగులు పూర్తవగానే అభిషేక్ శర్మ అయితే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా అభిషేక్ శర్మ దూకుడు ఎలాగైతే కొనసాగిందో ఆ దూకుడును కొనసాగిస్తూ ఇషాన్ కిషన్ కూడా అర్ధ శతకాన్ని అయితే పూర్తి చేసుకున్నాడు. అంతకంటే ముందు సంజు సామ్సన్ హాఫ్ సెంచరీని అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. సంజు సామ్సన్ కొంచెం ఆచితూచి ఆడుతూ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీ అయితే పూర్తయింది. అంతకుముందు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో 13 ఓవర్లలోనే 170 పరుగులు కొట్టేస్తే ఉంటే ఈ మ్యాచ్లో ఇండియా 13 ఓవర్లలోనే 170 దాటింది. ఆ తర్వాత 14 ఓవర్లు వచ్చేసరికి 190 వరకు వెళ్ళిపోయింది. ఈ స్కోరు బట్టి చూస్తే ఇండియా 270 280 కూడా వెళ్ళిపోతుందేమో అనిపించింది. కాకపోతే ఒకే ఓవర్లో జమీ నిషమ్ వచ్చేసి అద్భుత ఫామ్తో ఆడుతున్నటువంటి ఈ
సంజు సామ్సన్ని, అలాగే ఇషాన్ కిషన్ని, మరియు నెక్స్ట్ డౌన్లో వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ని కూడా ముగ్గురిని ఒకే ఓవర్లో అవుట్ చేసేసి ఇండియాకు బలమైన షాక్ ఇచ్చాడు. 270, 280 పరుగుల్ని చేయకుండా అడ్డుకున్నాడు అనమాట. సో జోరు అయితే కొనసాగింది 2-3 ఓవర్లలో. మళ్ళీ ఒక 10 పరుగులు 12 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత చివరి ఓవర్లలో మళ్ళీ శివం దుబే శివాలు ఎత్తిపోయాడు. చివరి ఓవర్లో అయితే 20 పరుగులు పైగా సాధించి ఇండియాని 255 పరుగులకైతే తీసుకెళ్లాడు అనమాట. సో మొత్తం మీద ఇండియా బ్యాటింగ్ అద్భుతం, అదరహో, ఆహో. ఆ తర్వాత చూసుకుంటే కనుక భారత్ బౌలింగ్తో న్యూజిలాండ్ను ఎలా నిలువరిస్తుందో, లేకపోతే ఈ స్కోర్ను కూడా ఇంగ్లాండ్ మాదిరి న్యూజిలాండ్ వాళ్ళు ఏమన్నా కొట్టేస్తారేమో అన్న భయం అయితే అందరిలోనే ఉంది. ఆ తర్వాత మొదటగా బౌలింగ్కి వచ్చాడు హర్షదీప్ సింగ్. కేవలం 2-3 రన్లే ఇచ్చాడు మొదటి ఓవర్లో అయితే. ఆ తర్వాత రెండవ ఓవర్ నుంచి న్యూజిలాండ్ స్టార్ట్ చేసింది. హార్దిక్ పాండ్యా వేసాడు రెండవ ఓవర్, 2 సిక్స్లు కొట్టి పడేశాడు. షైఫర్ట్ అయితే న్యూజిలాండ్ వాళ్ళు కూడా తక్కువ తినలేదు అన్నట్లుగా అయితే బ్యాటింగ్ చేశారు కాసేపు. ఇంకా తర్వాత హర్షదీప్ బౌలింగ్లో ఫిన్నల్ క్యాచ్ అయితే ఇచ్చాడు. సో దాన్ని దుబే నేలపాలు చేశాడు. ఇదేమన్నా కప్పు చేజారిపోయేలా చేశాడా దుబే అనిపించింది. కాకపోతే ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్లో ఫిన్నల్ను మంచి క్యాచ్తో అవుట్ చేసి పడేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రవీంద్ర జడేజాని బూమ్రా బోల్టా కొట్టించాడు. ఆ తర్వాత పవర్ ప్లేలోనే వాళ్ళు దగ్గర 4 వికెట్లు అయితే కోల్పోయారు. షైఫర్డ్ ఒక పక్క పోరాడుతున్నా మిగతా వాళ్ళు అటు వచ్చి ఇటు వెళ్ళిపోతూ ఉండడంతో వాళ్ళ స్కోర్ కార్డ్ అయితే తగ్గిపోయింది. సో ఈ విధంగా బూమ్రా స్పెల్ అయితే అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద బూమ్రా ఈరోజు అద్భుతమైన బౌలింగ్ అయితే వేశాడు. అలాగే మన వాళ్ళంతా కూడా ఫీల్డింగ్లో కూడా అదరగొట్టారని చెప్పచ్చు. ఒక హార్దిక్ పాండ్యా దూబే 2 క్యాచ్లు అయితే వదిలేరు. ఇవి కూడా కరెక్ట్ చేసుకున్నారంటే మన ఇండియా టీంని కొట్టే టీం వరల్డ్లో లేదనేసి అయితే చెప్పచ్చు. మొత్తం మీద ఫైనల్గా ఇండియా గెలిచేసింది. మొత్తం మీద ఆల్ హ్యాపీ అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. కొత్త వాళ్ళంతా కూడా మన ఛానల్ పేరు CRK16 గుర్తుంచుకోండి. ప్రతిరోజు మీకు క్రికెట్కి సంబంధించి ఈ ఛానల్లో అయితే నేను తెలియజేస్తుంటాను. GBB క్రికెట్ని ఎలాగైతే యూట్యూబ్లో చూస్తుంటారో అదేవిధంగా నేను కూడా ఈ ఛానల్ని కొంచెం మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.